ఎనీ సర్జరీ డెఫినెట్ గా సమ్ కాంప్లికేషన్స్ ఉంటాయండి. అందరూ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కాంప్లికేషన్స్ అనేది టెక్స్ట్ బుక్ లోనే చూస్తూ ఉంటామండి. వెరీ రేర్లీ. అంటే దీనిలో ఇప్పుడు ముఖ్యంగా మన చంద్రశేఖరరావు గారికి చేసిన సర్జరీలో హిప్ రీప్లేస్మెంట్ దానిలో యూజువల్ గా వచ్చేసేసి ఏంటంటే అండి, మయోసైటిస్ ఆసిఫియన్స్ అంటారు. అంటే ఏంటంటే పక్కన ఉన్న కండ ఎముకలాగా మారటం ఒకటి, అదే విధంగా డీవీటీ అంటారు, అంటే డీప్ వీన్ థ్రోంబోసిస్, రక్తనాళాలు గడ్డలు కట్టుకోవటం కానివ్వండి, అండ్ వెరీ రేర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అంటే యూజువల్ గా 1,00,00,000 మందికి ఇలాంటి సర్జరీస్ అయితే ఒక 10 నుంచి 15 మందికి మాత్రమే ఇలాంటివి చూస్తూ ఉంటారండి. వెరీ రేర్. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని స్టెరైల్ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ కనుక ఉంటే కనుక 100% వీటిని అవాయిడ్ చేయొచ్చు. దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ అండి. అంటే నీ పెయిన్ కి అసలు ముఖ్యంగా కారణాలు ఏంటి? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే నీ పెయిన్ కి కారణము మోకాళ్ళ అరుగుదల. వెరీ అంటే యంగ్ ఏజ్ పీపుల్ లో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఇంజరీ అయ్యి లిగమెంట్స్, ఆల్రెడీ చెప్పినట్టు లిగమెంట్స్ అయితే కనుక ఆకోవులవుతుంది. ఒకవేళ అరుగుదల కనుక అయితే కనుక దట్ ఆల్సో 4 స్టేజ్లో ఉంటుందండి అరుగుదల. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. యూజువల్ గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు కూడా కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడికేషన్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, అండ్ లేటెస్ట్ గా వచ్చేసేసి పిఆర్పి ట్రీట్మెంట్ అంటారు, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు, అది కానివ్వండి. ఇంకా డిఫరెంట్ న్యూ మొడాలిటీస్ వచ్చాయండి. వాటి ద్వారా మనం వీ కెన్ పోస్ట్ పోన్ ద డెఫినెట్ గా అరిగిపోయిందని మళ్ళీ రీగైన్ చేయడానికి కానివ్వండి, లేదా కొన్ని ఇయర్స్ పోస్ట్ పోన్ చేయడానికి కానివ్వండి, డెఫినెట్ గా ఉపయోగపడుతుందండి. అదే ఆల్రెడీ కంప్లీట్ గా అరిగిపోయింది అంటే మటుకు మోకాళ్ళ ఆపరేషన్ లేదు, నీ రీప్లేస్మెంట్ వెళ్ళాల్సి వస్తుంది. మోకాళ్ళ అరుగుదల అనేది ఏంటంటే మెయిన్ మన బాడీలో వెయిట్ బేరింగ్ జాయింట్ వచ్చేసేసి, అంటే మనం ఎక్కువ నడిచేటప్పుడు కానివ్వండి, ఏదైనా మెట్లు ఎక్కేటప్పుడు కానివ్వండి, దిగేటప్పుడు కానివ్వండి, మన బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ మీద చాలా ప్రెషర్ పడుతుందండి. డెఫినెట్ గా మీరు అన్నట్టు బాడీ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట మోకాళ్ళ అరుగుదలలో. అపార్ట్ ఫ్రమ్ ఒక బాడీ వెయిట్ అనే కదండి, మనం తీసుకునే న్యూట్రిషనల్ హ్యాబిట్స్ కానివ్వండి, మనం చేసే వ్యాయామాలు కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. అంటే డెఫినెట్ గా మెట్లు ఎక్కటము దిగటము అనేది జాయింట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి. ఎక్కేటప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుందండి దిగేటప్పుడు కన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, మనం వాకింగ్ కన్నా డెఫినెట్ గా సైక్లింగ్ అనేది చాలా బాగుంటుందండి. మోకాళ్ళ అరుగుదలని అవాయిడ్ చేయడానికి సైక్లింగ్ అనేది చాలా మంచిదండి. నో, డెఫినెట్లీ ఉండదు. అంటే ఎన్ని అండి, ఇప్పుడు ఒక ఆపరేషన్ అనే కాదండి, మీరు సపోజ్ ఎగ్జాంపుల్ కదలకుండా ఒక 10 days 15 days అంతే పండుకొని ఉన్నారు, లేదా ఎక్కువ మొబిలిటీ చేయట్లేదు, యు ఆర్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్, డెఫినెట్ గా యూ విల్ గెయిన్ సమ్ వెయిట్ అండి. అదే విధంగా మీరు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ప్రాపర్ గా మొబిలైజేషన్ చేస్తూ, ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ, ప్రాపర్ న్యూట్రిషన్ కనుక తీసుకుంటే కనుక డెఫినెట్లీ వెయిట్ గెయిన్ అనేది ఉండదండి. అంటే మేబీ మీరు రెగ్యులర్ కన్నా ఇంజరీ టైంలో కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మినిమం ఉండొచ్చు కానండి, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ డౌన్. కాల్షియం రుచి ఫుడ్ అండి, ఏదైనా పర్వాలేదు, ఎనీథింగ్, ఆకుకూరలు కానివ్వండి, పాలు కానివ్వండి, ఎనీథింగ్ కాల్షియం గా ఎక్కువగా ఉండే ఫుడ్ కనుక తీసుకుంటే కనుక డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇప్పుడున్న సిటీ కల్చర్ లో కానివ్వండి, అపార్ట్మెంట్ కల్చర్ లో కానివ్వండి, సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తగ్గిపోతుందండి. సో పర్టికులర్ గా విటమిన్ D3 అనేది సన్ నుంచి మాత్రమే మనకు వస్తుంది. ఆ విటమిన్ D3 అనేది ఈవినింగ్ 4 తర్వాత మనం ఎండలో కనుక ఉంటే కనుక అది ఫామ్ అయ్యి బాడీలో డెఫినెట్ గా హెల్ప్ అవుతుందండి. అంటే స్టెప్స్ ఒక్కటే కాదండి, డిపెండింగ్ అపాన్ యువర్ జాబ్. ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటున్నారు అనుకోండి, ఎక్కువ టైం అంటే ఓపీ చూసే టైంలో ఎక్కువసేపు కూర్చొని ఉంటారు. అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, ఎక్కువసేపు కూర్చొని ఉంటారండి. అంటే లేదు, ఒక అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ వాకింగ్ చేయరండి, బట్ వాళ్ళు చేసే పనే వాళ్ళకి మోర్ దాన్ వాకింగ్ అండి. అది మనం చేసే ప్రొఫెషన్ మీద, మనం చేసే జాబ్ మీద, మన మొబిలిటీ మీద డిపెండ్ అవుతుంది తప్పితే ఇట్స్ నాట్ వెరీ రేర్లీ. డెఫినెట్ గా సమ్ ఫెమిలియల్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ అనదర్ మెడికల్ కాజెస్ ఉంటాయండి.
థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, డిఫరెంట్ అలా వాటిలో కూడా కొన్నిసార్లు ఓవర్ వెయిట్ ఉండొచ్చండి. ఓవర్ వెయిట్ అనేది మెయిన్ న్యూట్రిషనల్ డైట్ కంట్రోల్ కనుక పెట్టుకొని ప్రాపర్ ఒక డైటీషియన్ దగ్గర మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాపర్ గా ఫుడ్ కనుక తీసుకుంటూ ఎక్సర్సైజ్ కనుక చేస్తూ ఉంటే కనుక ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ అండి. బట్ కొంతమందికి ఒబేసిటీ కెనాట్ బి కంట్రోల్డ్ బై కన్జర్వేటివ్ మీన్స్ డెఫినెట్లీ వాళ్ళకి ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంటుందండి. కొంతమంది లైపోసెక్షన్కి వెళ్తా ఉంటారు, కొంతమంది బెరియాట్రిక్ సర్జరీకి వెళ్తా ఉంటారు. దట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఎఫోర్డబిలిటీ అండ్ ఎంత ఇబ్బందిగా ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యింది. డెఫినెట్ గా అంటే ఇన్ని స్టెప్స్ వేయాలి అనే రూల్ కాదండి. ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది. మినిమం మనకి కనీసం ఒక 6,000 to 8,000 స్టెప్స్ కనుక, అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ స్టెప్స్ అండి మనం చేసే యాక్టివిటీ కూడా డెఫినెట్ గా క్యాలరీ బర్న్ అవడానికి ఉపయోగపడుతుంది. బట్ ఏమి చేయకుండా సెడెంటరీగా కూర్చుంటే కనుక నువ్వు ఎన్ని చేసినా కానీ డెఫినెట్ గా యూజ్ ఉంది. మెయిన్ గా వచ్చేసేసండి వర్క్ అండి. అంటే మనం చేసే పని, కొంతమంది ఇప్పుడు అగ్రికల్చర్ లేబర్స్ కానివ్వండి, హెవీ వెయిట్ వర్క్ చేయడం, హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం కానివ్వండి, దాని మూలన ఏంటంటే ఆ జాయింట్ లో తొంటి ఎముకకి కింద కాలు ఎముకకి మధ్యలో ఉండే జాయింట్ లో ఒక స్మూత్ లుబ్రికెంట్ లాగా ఉంటుందండి, సైనోవిల్ ఫ్లూయిడ్ అంటారు. అది తగ్గిపోయినప్పుడు ఏంటంటే ప్రొటెక్టివ్ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం మొదలు పెడతా ఉంటుందండి. అది ఒక టైం వరకు సస్టైన్, అంటే మనం ఈవెన్ ఆ గుజ్జు జరిగినా కానీ ఆ కార్టిలేజ్ కొంతవరకు ప్రొటెక్ట్ చేయడం ఉంటుందండి. వన్స్ అది కనుక ప్రొటెక్ట్ చేయటం, ఆ కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది అంటే కనుక దాని ఇబ్బందికరం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా మనం గుజ్జు ఎక్కించుకునే ఇంజెక్షన్, హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని ఉంటాయండి. అవి కూడా మార్కెట్ లో ఉన్నాయి, డెఫినెట్ గా యూస్ఫుల్ ఉంటుంది. వెరీ రేర్లీ డెఫినెట్ గా ప్రతి దానికి ఎనీ బయట నుంచి వచ్చి మన శరీరంలో దానికి ఏదైనా వెరీ లిటిల్ ఛాన్స్ ఆఫ్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. బట్ ఐ హావ్ నెవర్ సీన్ దట్. డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అనేది ఏంటంటే మన ఒంటిలో ఉన్నటువంటి చెడు రక్తం అనేది కింద నుంచి పైకి వెళ్తా ఉంటారండి. అంటే ఈ డైరెక్షన్ లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ లో మనకి వెళ్తా ఉండాలండి. ఆ కింద నుంచి పైకి వెళ్ళేది రాకుండా కొన్ని కవటాలు అనేది అడ్డుపడతా ఉంటాయి. ఆ కవటాలు బాగా పనిచేస్తున్నప్పుడు, మొబిలిటీ బాగా ఉన్నప్పుడు ఫ్లో అంతా కరెక్ట్ గా ఉంటుందండి. యూజువల్ గా కొంతమంది ఒబేసిటీ పేషెంట్స్ కానివ్వండి, సర్జరీస్ చేయించుకున్న తర్వాత కానివ్వండి, లేదా ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కువ కాలం ప్రొలాంగ్డ్ గా అంటే పండుకొని ఉంటారు, లేదా ఇమ్మొబిలైజ్ అయి ఉంటారు, కదలకుండా ఉన్న వాళ్ళలో ఏంటంటే ఆ ఫ్లో తగ్గిపోతుందండి. ఆ ఫ్లో తగ్గిపోవటం మూలన బ్లడ్ అనేది క్లాట్ అవుతా ఉంటుంది. ఆ క్లాట్ అయ్యి దాని మూలన థ్రాంబస్ అంటే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. అది ముద్దలాగా ఉన్నంతసేపు అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ముద్ద కనుక విడిపోయి చిన్న ఎంబోలిజం ఉంటారు, అది కనుక హార్ట్ కానీ లంగ్స్ కానీ వెళ్తే కనుక ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్ ఉంటుందండి. బట్ డెఫినెట్ గా ప్రతి దానికి సర్జరీస్ ఉంటాయి, ఫిల్టర్స్ అని లేదా థ్రోంబెక్టమీ అని, డిపెండింగ్ అపాన్ ఎక్కడ ఎంత సైజ్ ఉంది ఏంటి అనే దాని మీద ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. కొంతమందికి ఏమి చేయకుండానే ఓన్లీ మెడిసిన్స్ తోనే తగ్గిపోతుందండి, ఇంజెక్షన్స్ ఉంటాయి వాటికి. వెరికోస్ వెయిన్స్ అనేది యూజువల్ గా ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఉండే వాళ్ళలో వస్తాయండి. యూజువల్ గా రిక్షా పుల్లర్స్ లో కానివ్వండి, బస్ కండక్టర్స్ లో కానివ్వండి, ఎక్కువసేపు నుంచునే వాళ్ళలో నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఆ చెడు రక్తం అనేది ఒకే డైరెక్షన్ లో పైకి వెళ్ళాలి. కానీ ఆ కవటాలు కొంతమంది పాడవడం వల్ల ఎక్కడైతే పాడవుతాయో అక్కడి నుంచి కొంచెం బ్యాక్ ఫ్లో ఉంటుందండి. దాని మూలన నరాలు అనేది ఉబ్బుతా ఉంటాయి. వాటిని వెరికోస్ వెయిన్స్ అంటారు. వెరికోస్ వెయిన్స్ కూడా ఈ ఎర్లీ స్టేజెస్ లో అయితే కనుక స్టాకింగ్స్ అని సాక్సెస్ లాగా ఉంటాయండి, అవి ఇస్తారు. లేదా ఓపెన్ సర్జరీస్ ఉన్నాయి, లేజర్ సర్జరీస్ ఉన్నాయి, అండ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, చాలా అంటే డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్. వన్స్ ఫామ్ అయిన తర్వాత అండి కంప్లీట్లీ రికవరీ అనేది డెఫినెట్ గా కష్టం అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే వీ కెన్ కంట్రోల్ దట్ స్టాకింగ్స్ అంటారు, గ్రేడ్ 1 గ్రేడ్ 2 స్టాకింగ్స్ అంటాయండి. ఆ స్టాకింగ్స్ వేసుకొని మనం వాటిని ఇంకా పెరగకుండా డెఫినెట్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఎన్ని కాల్షియం రిచ్ ప్రోడక్ట్స్ అండి, ఆకుకూరలు కానివ్వండి, పాలు కానివ్వండి, అదేవిధంగా ఊళ్ళల్లో అయితే కనుక జీడీలు అంటారు, అలాంటివన్నీ తీసుకుంటే కనుక ఏదైనా సరే కాల్షియం రిచ్ ప్రోడక్ట్ ఉన్నది ఏది తీసుకున్నా కానీ బోన్ స్ట్రెంథనింగ్ అనేది డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఏంటంటే అండి
మెనోపాజ్ దగ్గరలో ఉన్న మెనోపాజ్ అయిన వాళ్ళలో ఏంటంటే ఆస్టియోపోరోసిస్ ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో డెఫినెట్ గా వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ న్యూట్రిషన్ తో పాటు సప్లిమెంట్స్ లైక్ కాల్షియం డైలీ తీసుకోవటం మంచిది.